Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. బయింగ్ ఏ న్యూ కార్ వర్సెస్ యూజ్డ్ కార్. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకడు 5 లక్షలు పెట్టి యూజ్డ్ కార్ కొన్నాడు, ఇంకొకటి 20 లక్షలు పెట్టి కొత్త కార్ కొన్నాడు. సో దానికి ఈఎంఐ 50,000 కడతాడు, ఇయర్స్ కు పెట్టుకున్నాడు. ఇంకొక 5 lakhs యూజ్డ్ కార్ ఏదైతే కొన్నాడో రిమైనింగ్ డబ్బుల్ని ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసుకుంటూ 4 years డౌన్ ది లైన్ లేదా 5 years డౌన్ ది లైన్ ఇది మొత్తం ఈఎంఐ కంప్లీట్ అయ్యేసరికి కార్ వాల్యూ డిప్రిషియేట్ అయింది, ఎస్ఐపి ఇంక్రీజ్ అయింది. యూజ్డ్ కార్ విత్ డౌన్ పేమెంట్ కొన్నాడా, లోన్ కొన్నాడా? యూజ్డ్ కార్ లోన్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, న్యూ కార్ లోన్ కన్నా యూజ్డ్ కార్ లోన్ ఇంట్రెస్ట్ రేటు 4 to 5% ఎక్కువ ఉంటుంది. వీళ్ళిద్దరు బిజినెస్ మ్యానా సాలరీడా? బిజినెస్ మ్యాన్ అయితే నువ్వు కార్ ని డిప్రెషన్ లో చూపించుకోవచ్చు. బిజినెస్ చేసే వాళ్ళంతా పెద్ద కార్లు కొత్త కార్లు కొంటారు. ఎందుకు? 3% ట్యాక్స్ కట్టాలి కదా, డౌన్ పేమెంట్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్, కార్ కి మళ్ళీ డిప్రిషియేషన్. అది ఎలక్ట్రిక్ కార్ అయితే ఇంకా ఎక్కువ డిప్రిషియేషన్. ఇట్లా ఎన్నో పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొత్త కార్ అయితే నిల్లిప్లో వస్తుంది. అసలు ముందు ప్రాబ్లం ఇది, ఆడికైతే ధైర్యం చేసుకుని ఊరుకోదు, ఎక్కడికైనా కొట్టేసి దాన్ని వేసుకొని. ఎవడొచ్చి ఎటు వచ్చి గుద్దినా దాన్ని తీసుకెళ్లి షోరూమ్ లో పడేస్తే 1000 రూపాయలు కడితే మొత్తం రిపేర్ వస్తుంది నిల్లిప్లో. మరి సెకండ్ హ్యాండ్ కార్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్, ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఈజీ టాపిక్ అయితే కాదు. ఓన్లీ ఎస్ఐపిని ప్రమోట్ చేయడానికి సెకండ్ హ్యాండ్ కార్ కనుక్కొని డిఫరెన్స్ అమౌంట్ ఎస్ఐపీలో పెడితే 4 years లో నువ్వు సెట్ అవుతావు. కంక్లూడ్ చేసే విషయం కాదు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ టు కంక్లూడ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనే కంటెంట్ క్రియేషన్ కాబట్టి డైలీ 3 వీడియోలు చేయాలి అండ్ డైలీ 2 అప్లోడ్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తారు. అది కాదు, ఎందుకంటే దీన్ని ఒక్కదాన్ని బేస్ చేసి నిర్ణయం తీసుకోవడం కూడా తప్పు కదా. సో బయింగ్ ఏ న్యూ కార్ వర్సెస్ యూజ్డ్ కార్. ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చూసాను. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకడు 5 లక్షలు పెట్టి యూజ్డ్ కార్ కొన్నాడు, సెకండ్ హ్యాండ్ కార్. ఇంకొకటి 20 లక్షలు పెట్టి కొత్త కార్ కొన్నాడు. సో దానికి ఈఎంఐ ఆల్మోస్ట్ 30,000-35,000 కడతాడు పర్ మంత్. సో 4 years 5 years పెట్టుకున్నాడు. ఇంకొక అబ్బాయి ఇంకొక ఫ్రెండ్ 5 lakhs యూజ్డ్ కార్ ఏదైతే కొన్నాడో ఆడు రిమైనింగ్ డబ్బుల్ని ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసుకుంటూ 4 years డౌన్ ది లైన్ లేదా 5 years డౌన్ ది లైన్ ఇది మొత్తం ఈఎంఐ కంప్లీట్ అయ్యేసరికి కార్ వాల్యూ డిప్రిషియేట్ అయింది, వీడి ఎస్ఐపి ఇంక్రీజ్ అయింది. సో దాన్ని క్యాలిక్యులేషన్ లో యూజ్డ్ కార్ కొనుక్కొని ఎస్ఐపి మీద పెట్టడం అనేది కరెక్ట్ అనేది ఒక వర్షం. మీ టేక్ ఏంటి దాని మీద? అంటే అంత ఈజీ కాదు కదా సార్, ఇది కేస్ స్టడీ ఇంకా ఎలాబరేట్ చేయాలి. యూజ్డ్ కార్ విత్ డౌన్ పేమెంట్ కొన్నాడా, లోన్ కొన్నాడా? యూజ్డ్ కార్ లోన్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, న్యూ కార్ లోన్ కన్నా యూజ్డ్ కార్ లోన్ ఇంట్రెస్ట్ రేటు 4 to 5% ఎక్కువ ఉంటుంది. వీళ్ళిద్దరు బిజినెస్ మ్యానా సాలరీడా? బిజినెస్ మ్యాన్ అయితే నువ్వు కార్ ని డిప్రెషన్ లో చూపించుకోవచ్చు. అవును, కంపెనీ నుంచి కంపెనీ ఎక్స్పెన్స్ లో డిప్రెషన్ చూపించుకోవచ్చు. కొత్త కార్ ని కూడా డిప్రెషన్ చూపించుకొని అంతా అయిపోయినాక దాన్ని మళ్ళీ ఏ డైరెక్టర్ మీద ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక స్టోరీ అంతా చేయొచ్చు. బిగ్ గేమ్ ఇన్ ఇట్. ఓకే, ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళంతా పెద్ద కార్లు కొత్త కార్లు కొంటారు. ఎందుకు? 3% ట్యాక్స్ కట్టాలి కదా, కారు కొన్నదంతా అంటే మీ డౌన్ పేమెంట్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్, కార్ కి మళ్ళీ డిప్రిషియేషన్. అది ఎలక్ట్రిక్ కార్ అయితే ఇంకా ఎక్కువ డిప్రిషియేషన్. ఇట్లా ఎన్నో పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం సింపుల్ ఏం మాడుతున్నాం, సెకండ్ హ్యాండ్ కారు కొంటే నీకు బడ్డెన్ లేదు లేదా తక్కువ, ఫస్ట్ హ్యాండ్ కొత్త కారు కొన్న అతనికి 30,000 కడుతున్నాడు, ఈ 30,000 ఎస్ఐపి ఫర్ నెక్స్ట్ 4 years 5 years లో ఇంత అయిపోద్దని మాట్లాడు, 12 lakhs ఎక్స్ట్రా వస్తుందని మాడతాను. కానీ అది కానే కాదు ప్రైమరీ పారామీటర్. నీ అఫోర్డబిలిటీ ఏంటి? ఇప్పుడు నీకు అంతా ఉండి నువ్వు ఆ చిల్లర చేసుకోకూడదు కదా. కొత్త కారు అయితే నిల్లిప్లో వస్తుంది. అసలు ముందు ప్రాబ్లం ఇది, ఆడికైతే ధైర్యం చేసుకుని ఊరుకోదు, ఎక్కడికైనా కొట్టేసి దాన్ని వేసుకొని. సో ఎవడొచ్చి ఎటు వచ్చి గుద్దినా దాన్ని తీసుకెళ్లి షోరూమ్ లో పడేస్తే 1000 రూపాయలు కడితే మొత్తం రిపేర్ వస్తుంది నిల్లిప్లో. మరి సెకండ్ హ్యాండ్ కార్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్, ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఈజీ టాపిక్ అయితే కాదు. మీరు అవుట్ రేట్ క్యాష్ పెట్టుకుంటే లో బడ్జెట్ లో, అంటే మేము కొన్నదే త్రో అవే ప్రైస్ కి నేను ఎప్పుడు అమ్మినా నాకు ఆ ప్రైస్ వస్తుందని కొన్నిసార్లు తీసుకుంటే బాగా వర్కౌట్ అయింది. అలా కొనుక్కో. లేదు అసలు కార్ అఫోర్డబిలిటీ లేదు, కొత్త కారు కొంటే ఎలిజిబిలిటీ రాదు, సెకండ్ హ్యాండ్ కార్ కొన్నాడు, దీన్ని కూడా లోన్ లో కొన్నాడు, ఈజ్ అన్నెసరీ ఎండింగ్ అప్ పేయింగ్ 13-14% ఇంట్రెస్ట్. అండ్ దట్స్ రాంగ్ పిక్. దెన్ దట్స్ రాంగ్ పిక్. సో మన ఆలోచన ఎట్లా ఉంటాయి సార్, చాలా కాంట్రాక్ట్. మీరు ఇటువంటి క్వశ్చన్ అడిగితే చాలా ఇబ్బంది వస్తుంది. అందుకే అడిగాను నేను మిమ్మల్ని. కాదు సార్, అంటే ఇది కేసు ఎక్కడ క్లియర్ లేదు. ఓన్లీ ఎస్ఐపిని ప్రమోట్ చేయడానికి సెకండ్ హ్యాండ్ కార్ కనుక్కొని డిఫరెన్స్ అమౌంట్ ఎస్ఐపీలో పెడితే 4 years లో నువ్వు సెట్ అవుతావు. అంటే నేను క్వశ్చన్స్ కూడా సార్, నేను ర్యాండమ్ క్వశ్చన్స్ అడగట్లా. నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎంత మంది ఇన్ఫ్లుయెన్సర్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, కొంతమంది డాలర్స్ లో పెడతాడు, కొంతమంది రూపీస్ లో పెడతాడు, అంతే తేడా. ఆడ పేరు మారుతాడు, ఆడు మనీష్ అంటాడు, ఇంకోటి సురేష్ అంటాడు, అంతే తేడా. ఏముండదు, మారుతూనే సేమ్ అదే టెంప్లెట్స్ పెట్టి వేస్తున్నారు. దానికి మీరు నమ్మరు, lakhs of likes ఉన్నాయి, thousands of comments ఉన్నాయి, ఎవ్రీబడి సపోర్టింగ్ దట్. మీరు అన్నట్టు అంత ఈజీగా కూడా అది కంక్లూడ్ చేసే విషయం కాదు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ టు కంక్లూడ్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనే కంటెంట్ క్రియేషన్ కాబట్టి డైలీ 3 వీడియోలు చేయాలి అండ్ డైలీ 2 అప్లోడ్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తారు కదా. ఇక అదే మీరు అన్నట్టుగా పేర్లే మారుతున్నాయి సార్ అంటే ఇవన్నీ ఎత్తిపోతల పథకాలు. ఈడు పోసింది ఈడు ఎత్తాడు పోయడం అంతే కదా. అది కాదు, ఎందుకంటే దీన్ని ఒక్కదాన్ని బేస్ చేసి నిర్ణయం తీసుకోవడం కూడా తప్పు కదా. మనం ఏంటంటే అన్ని తెలవాలి, సర్కమ్స్టాన్సెస్, దెన్ ఓన్లీ విల్ ఏబుల్ టు టెల్ సంథింగ్. లేకుండా చెప్పడానికి లేదు. ఇప్పుడు అది ఇనఫ్ డేటా కాదు. అవును, మీరు ఇచ్చిన కైండ్ ఆఫ్ డేటా ఇనఫ్ డేటా కాదు, దానికి కంప్లీట్ డేటా కావాలి. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ కారు, అది ఏ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్, దానికి అసలు వారంటీ చెప్పాలి. ఇక్కడ కూడా మీకు డిఫాల్ట్ టెంప్లెట్ అంటే ఏమి ఉండదు కదా. ఉండదు, కేస్ టు కేస్ మళ్ళీ అది కూడా చేంజ్ అయిపోతూనే ఉంటుంది. అర్నింగ్ పొటెన్షియల్ మారిపోతుంది,
మీ సోషల్ స్టేటస్ మారిపోతుంది, Hmm. అవి కూడా ఉంటాయి కదా. అట్లంటే రాత్రి ఏదో చూసా TV9 యూట్యూబ్ ఛానల్లో హాస్టల్ నుంచి ఒక కార్ డ్రైవర్ రోజుకి ఇంత సంపాదిస్తాను నేను 40,000 మార్నింగ్ 6 నుంచి నైట్ వరకు, ఇండియాలో ఉంటే నెలకి, ఇప్పుడు నేను ఒక రోజు ఇన్కమ్ పంపిస్తే మా ఫ్యామిలీ హ్యాపీగా బ్రతుకుతుంది మా పేరెంట్స్ అంటే ఇక దాని కింద స్టార్ట్ అయిపోయింది కామెంట్స్. అంటే ఇప్పుడు అంటే అందరికీ భావ స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటా, కానీ నీకు తెలిసి మాట్లాడితే వేరు, తెలకుండా మాట్లాడటం వేరు. నువ్వు ఒక నలుగురు మాట్లాడావు హాస్టల్లో ఉన్న వాళ్ళతో, ఆ లైఫ్ స్టైల్ నీకు తెలుసా, అక్కడ నీకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తెలుసా, ఎక్స్పెన్సెస్ తెలుసా, టాక్సేషన్ తెలుసా, వై పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు గో దేర్, నీకు ఒక 10 మంది అక్కడ వాళ్ళు తెలిసి వాళ్ళ లైఫ్ తెలిస్తే యూ కెన్ గివ్ ఎ కామెంట్. కానీ లేకుండా ఇప్పుడు కాంట్రవర్సీ అయింది మనం దాంట్లోకి. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా నాకు 30 మంది కస్టమర్లు ఉన్నారు, ఐ నో వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు అందరు జాబులు పోయిన అంటారు కదా సార్, ఎర్లియర్ ఎప్పుడు అది అన్నప్పుడు నేను డేటా రాంగ్ అని అనుకున్నాను. ఎందుకంటే ఒక 3,000 మంది మన ద్వారా మంత్లీ ఎస్ఐపి చేస్తున్నప్పుడు జాబ్ పోతే ఫస్ట్ మనకే కాల్ వచ్చేది, నెక్స్ట్ మంత్ ఎస్ఐ బాబు అని. సో ఎంతమందికి ఏ ఇండస్ట్రీలో వాళ్ళకి జాబ్ అని నాకే తెలుసు, ఎందుకంటే మనకు వస్తుంది కదా డేటా. నేను టీవీ ఛానల్ వచ్చిందని నమ్మ, మా టీం చెప్పి సార్ ఈయన ఎస్ఐపి క్యాన్సర్ అంటే మనం మాట్లాడితే విషయం తెలుస్తుంది కదా, ఇండస్ట్రీలో ప్రాబ్లం ఉంది, ఇదంతా యాంప్లిఫై చేసి పెద్దగా చెప్తారు సార్. ఇది ఫిష్ నెట్ థియరీ ఏదో అంటారు. అలా మీరు చూసేదాన్ని బట్టి మీ లెన్స్ ని బట్టి మారిపోతాను. సో అసలు అంత షార్ట్ వీడియోలో ఏం చెప్పగలుగుతాం సార్, 2 minutes 1 second లో. నాట్ ఈవెన్ షార్ట్ సార్, అది ఒక ఇమేజ్ టెంప్లెట్, దానికి మ్యూజిక్ వేసి తిప్పుతూనే ఉన్నారు, టైం లైన్ లో అదే వస్తుంది. లేదండి 20 questions కి అంత ఈజీ కదా ఆన్సర్, చాలా డేటా అవసరం. అంటే పొరపాటున మనం చెప్పి రామ్ ప్రసాద్ చెప్తే కరెక్ట్ ఏం కాదు, అది మొత్తం తెలుసుకొని చెప్తేనే కరెక్ట్. ఇక దూకేరా సెకండ్ హ్యాండ్ కారు కొంటే గొప్ప కాదు, అది కొనకపోతే తప్పు కాదు. మన తెలుగులో కూడా చాలా మంది చేసేయాలండి అది. కొత్తది కొనంత లోపల ఏం లేదు అంటే నువ్వు కంటెంట్ ఇలాగే చెప్పాలంటే అలా చెప్పొచ్చు, కానీ అలా చెప్పడం లేదు. ఆ వ్యక్తి టోటల్ అసెట్స్ ఎన్ని, లయబిలిటీస్ ఎన్ని, ఇమ్మీడియట్ ఫైనాన్షియల్ గోల్స్ ఏమున్నాయి, వై ఈజీ కాంప్రమైజింగ్. ఇప్పుడు నువ్వు సెకండ్ హ్యాండ్ కార్లో చెప్తే నీ కొడుకు సెకండ్ హ్యాండ్ కార్ గొప్ప అంటే వాడు కొత్త కారు కొనుక్కోవాలని డ్రీమ్ అవుతుంది. నువ్వు కొత్త కార్లో చెప్తే నెక్స్ట్ కార్ కొనుక్కోవాలని డ్రీమ్ అవుతుంది. యువర్ సెట్టింగ్ ఇది లైఫ్ టార్గెట్స్, యువర్ సెట్టింగ్ ఇది లైఫ్ టార్గెట్స్. దాన్ని బట్టే కదా మన పిల్లలు నేర్చుకుంటారు, అంతే కదా. మన భార్య పిల్లల్ని మనం ప్రేమించబోతే ఇంకోటి ప్రేమించారని చెప్తారు కదా. సో మనమే మంచి లైఫ్ స్టైల్ మంచిది ఇస్తే వీళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఆలోచిస్తారు కదా పిల్లలైనా కదా. సో కాబట్టి ఇట్స్ ఆల్ డిపెండ్స్, సర్కమ్స్టాన్సెస్, ఇన్కమ్ లెవెల్స్ అన్ని కలిపి. అంత ఈజీగా ఏం చెప్పలేం. నేనైతే కొత్త కారు కొనుక్కోని చెప్తాను, చిన్నదైనా కొత్తగా కొనుక్కో, టెన్షన్ ఉండదు, మెంటల్ పీస్ ఉంటుంది, మళ్ళీ అప్గ్రేడ్ అయినప్పుడు అప్గ్రేడ్ చేసుకో, అంతే కాదు. దాన్ని అప్గ్రేడ్ చేసుకో, ఎందుకంటే వస్తువులు మార్చవచ్చు, మనుషులు మార్చకూడదు. ఎమోషన్ అంతా మనుషుల మీద ఉండాలి, వస్తువుల మీద ఎమోషన్ ఎందుకు? వాటిని ఎందుకు ప్రేమించాలి? వాటిని వాడుకోవడానికి కదా వస్తువులు ఉంది కదా, వస్తువులు ఉంది వాడుకోవడానికి. సో ఆ ప్రిన్సిపల్ పెట్టుకుంటే క్లియర్ గా మనం డిసైడ్ చేయగలుగుతాం. రైట్.